ఆవకాయ పచ్చడి. సమ్మర్ వచ్చిందంటే ఇంకా మనకైతే స్పెషల్గా ఆవకాయ పచ్చడే ఉంటుంది కదా. సో ఇంకా అత్తమ్మనైతే ఆవకాయ పచ్చడి రెడీ చేస్తుంది. దానికోసం ప్రాసెస్ అయితే చూద్దాము. ఆవాలు, జీలకర్ర, మెంతులు అయితే మొత్తం దోరగా వేయించి మిక్సీ పట్టి పౌడర్ అయితే చేసి పెట్టాము. ఇంకా అందులోకి పచ్చి ఎల్లిపాయలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకున్నాము. అంటే ఫ్రెష్గా నూరుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఇంకా కారం కూడా మీకు ఎంత పచ్చడి పెడుతున్నారో దానికి క్వాంటిటీగా అయితే కారం తీసుకోవాలి. మేము ఇక్కడ 3 గ్లాసుల కారం తీసుకుంటే గ్లాసున్నర ఉప్పు అయితే తీసుకున్నాము. అంటే ఇక్కడ 1% కారం ఉంటే అందులో సగం అయితే ఉప్పు ఉండాలి. అట్లా కొలతలు అయితే అట్లా తీసుకోవాలి అంట. నాకు కూడా తెలీదు, పెట్టరాదు పచ్చడి. అత్తమ్మ ఇంకా లేదా అమ్మ పెడితేనే ఇంకా మాకు పచ్చడి. సో ఇంకా చూసి నేర్చుకోవడం వరకే, ఇంకెప్పుడు ట్రై చేయలేదు. సో ఇంకా దీంట్లోకి నూనెనైతే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. నూనె వేడి చేసుకొని నూనెలోకి జీలకర్ర ఇంకా ఎల్లిపాయలు కూడా వేసుకొని వేడి చేయాలి. అది చల్లారిన తర్వాత ఈ కారంలోకి అయితే వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇవి కలిసిన తర్వాత ముందుగానే మామిడికాయలు కడిగి ఇట్లా ముక్కలుగా చేసుకొని తూడ్చి మంచి డ్రై అయిన తర్వాత ఈ కారంలోకి అయితే వేసుకొని మొత్తం కలిసే విధంగానే అయితే కలుపుకోవాలి. వెంటనే తినే కంటే ఇంకా 3-4 డేస్ తర్వాత తింటే చాలా బాగుంటుంది మామిడికాయ పచ్చడి. ఇంకా చాలా మంచిగా అద్భుతంగా కుదిరిందంట. అత్తమ్మ చూడండి చాలా సంతోషంగా చెప్తుంది. ఇంకా మనం ఏ చేసినా పర్ఫెక్ట్గా వచ్చినప్పుడే కదా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా మనం అవుతామా, వేడి వేడి అన్నం వండి అందులోకి పచ్చడి పెట్టుకొని తినడమే. ఇంకా మా పచ్చడి వీడియో ఎలా అనిపించిందో లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.